హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విత్ లవ్ తెలుగు డబ్బిన మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ డైరెక్ట్ చేసి ఈ మూవీలో అభిషాన్ గారు డెబ్యూటెంట్ హీరోగా యాక్ట్ చేయడం అయితే జరిగింది. మూవీ రన్ టైం అయితే 2 hours 20 minutes అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ కన్నా ముందు నేనైతే హనీ మూవీకి వెళ్ళాలి భయ్యా, బట్ ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఇవ్వలేదు, దానికి ఎక్కువ మల్టీప్లెక్సెస్ ఇచ్చారు. మనకు అంత బడ్జెట్ లేదు, సర్లే ఈవినింగ్ కి చూద్దాం దాని కూడా అని చెప్పేసి ఫస్ట్ ఈ మూవీకి అయితే వెళ్ళిపోయా. రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు కూడా పెళ్లి చూపులకి అయితే మీట్ అవుతారు భయ్యా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళకి పాస్ట్ లోనే ఒక ఏజ్ లో కనెక్షన్ ఉందని అయితే తెలుస్తుంది అనమాట. అసలు దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళకున్న కనెక్షన్ ఏంటి, ఇటు చుట్టూ నడిచే స్టోరీయే విత్ లవ్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ వైబ్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే మంచిగా ఒక రామ్ కమ్ గానీ ఒక సింపుల్ ప్లెజెంట్ మూవీ చూద్దాం అనుకుంటే ఒక నాస్టాల్జియా ఫీలింగ్, ఒక లైట్ ఎమోషన్, హ్యూమర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. మూవీ అయితే నాకు వీటి పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. పాజిటివ్స్ లో కూడా అదే చెప్తాను భయ్యా, చాలా ఫీల్ గుడ్ ఉంటుంది మూవీ అన్నది. అంటే స్టోరీ రొటీన్ ఉంటుంది, ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అవి పక్కన పెట్టేస్తే సీన్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా బాగా ప్లెజెంట్ గా ఉంటాయి అండ్ మంచి లైట్ ఎమోషన్ కూడా క్రియేట్ చేస్తాయి. మెయిన్ గా హ్యూమర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అందుకే స్టోరీ ప్రిడిక్టబుల్ అండ్ రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఇస్తుంది, ఎందుకంటే స్కూల్ మెమరీస్ గట్టిగానే ఉంటాయి. అంటే స్కూల్ టైం ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇవన్నీ కూడా మంచి నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఇస్తాయి అనమాట. ఆ టచ్ బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అభిషాన్ గారు అండ్ అన్స్వర రాజన్ గారు ఇద్దరి మధ్య కూడా చాలా నేచురల్ అండ్ రిఫ్రెషింగ్ కెమిస్ట్రీ అయితే ఉందన్నమాట. అండ్ టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి చాలా బాగుంది. నాకైతే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే మూవీకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అని చెప్తా. బల్లే నవ్వుకున్నాను భయ్యా నేనైతే. చాలా బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అన్నది. ఫుల్ కామెడీ నచ్చింది, క్లైమాక్స్ చాలా బాగుంది, క్యారెక్టర్స్ మధ్య కన్వర్సేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకైతే బాగా నచ్చింది ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అన్నది. పైగా బ్రీజీ నేరేటివ్ ఉంటుంది మొత్తం కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోరు, చాలా ఈజీ గోయింగ్ వెళ్ళిపోతుంటుంది. లైట్ హార్టెడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, చాలా నీట్ గా ఎంజాయబుల్ గా అనిపిస్తుంది. అండ్ క్యాజువల్ గా చూసి వెళ్ళిపోదాం అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే తిన్న స్టోరీ లైన్ భయ్యా, మరి చెప్తున్నా, స్టోరీ లైన్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా ఫెమిలియర్ స్టోరీ లైన్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఏదో పెద్ద ట్విస్ట్లు ఈ కాన్ఫ్లిక్ట్ లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది నాకు, నేను చెప్పాలంటే. సెకండ్ హాఫ్ బాగా అనిపించింది, కానీ కొన్ని చోట్ల ఎమోషనల్ పరంగా కానీ అంటే మరీ స్ట్రాంగ్ డ్రామాటిక్ మూమెంట్స్ ఉండవు. అలాంటి టైంలో ఎమోషనల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ల్యాగ్ అనిపించింది నాకైతే. అండ్ మూవీ ఆబ్వియస్లీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, రామ్ కామ్ కాబట్టి ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. సో అది పెద్ద కంప్లైంట్ గా చెప్పలేము, ఏదో మీకోసం చెప్తున్నా అంతే. నాకైతే మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.